హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ మూవీ ఎలా ఉంది అంటే బొమ్మ అదిరిపోయింది భయ్యా, మీరైతే టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ ఇండియా రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ పుష్ప ఫస్ట్ పార్ట్కి మెయిన్ పిల్లర్ వచ్చేసి సుకుమార్ గారు. అండ్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్ వచ్చేసి మన అల్లు అర్జున్ గారు అని గర్వంగా చెప్పుకోవచ్చు. అస్సలు యాక్టింగ్ అయితే కేసీపీడి ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. మూవీ స్టార్ట్ అయ్యే సీన్తోనే వీ కెన్ అండర్స్టాండ్ దట్ పుష్పకి ఒక మంచి రేంజ్ అయితే ఉందని మనకు అర్థమైపోతుంది. అండ్ పుష్ప రూల్ చేసే విధానం కూడా అర్థమైపోతుంది. అండ్ కేశవ కోసం ఒక డైలాగ్ తోటి అయితే హీరో ఎంట్రీ ఉండబోతుంది. అండ్ అది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు మీకు, ఎందుకంటే లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్వెల్కి 30 minutes ముందు అయితే మంచి స్టఫ్ ఇచ్చే సీన్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ హైలీ హైప్ మూమెంట్ ఇచ్చింది అయితే జాతర మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ జాతర సీక్వెన్స్ మాత్రం పూనకాల లోడింగ్ అంతే. అల్లు అర్జున్ గారు అయితే కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేశారు. దానికి ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక అవార్డు అయితే ఇవ్వచ్చు. నిజంగానే అమ్మోరు తన లోపల పూనికం అయితే ఎలా ఉంటుందో అలాగే చేశారు ఆ సీన్ అయితే. అండ్ నాకు ఆ సీన్ చూస్తున్నప్పుడు కాంతార మూవీ చూసినట్టయితే అనిపించింది. అల్లు అర్జున్ గారు పుష్ప క్యారెక్టర్లో లీలమయ్యి ఎలా చేశారో మూవీ చూసి మీరైతే అర్థం చేసుకోవచ్చు. అండ్ తను ఎంత హార్డ్ వర్కింగ్ కూడా అర్థమవుతుంది మూవీ చూస్తే. ఓవరాల్గా జాతర సీక్వెన్స్లోని బీజిఎం, సాంగ్స్ అండ్ హీరో యాక్టింగ్ అయితే అస్సలు తగ్గేదేలే. ఇక హీరోయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రష్మిక మందన గారికి అయితే బెస్ట్ రోల్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో అమ్మాయిల గురించి అండ్ వాళ్ళకి మనం ఇచ్చే వాల్యూస్, రెస్పెక్ట్ గురించి చాలా బాగా చూపించారు. అండ్ మంచి రోల్ అయితే పడింది హీరోయిన్కి. అండ్ తన యాక్టింగ్ కూడా మామూలుగా లేదు. తను కూడా శ్రీవల్లి క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నట్టుగానే నటించింది. సో అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఆన్ స్క్రీన్ మీద అల్లు అర్జున్ గారు ఇంకా రష్మిక మందన గారు రొమాన్స్ అయితే పీక్స్, చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే. అండ్ చూసేకి సాంగ్ ప్లేస్మెంట్ చూసి మీకైతే మైండ్ తిరిగిపోద్ది. ఎందుకంటే అసలు ఆ ప్లేస్మెంట్లో ఈ సాంగ్ వస్తుందా అని మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేస్తుండే. అండ్ ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మన షికావత్ సార్ గురించి. ఫస్ట్ మూవీ స్టార్ట్ అయ్యాక విలన్ వచ్చాక ఏంట్రా ఇంత కామెడీగా చూపిస్తున్నారు విలన్ని అని అనుకున్నాను. కానీ ముందు ముందు ఉంది ముసలా పండగ అని అర్థమైపోయింది. ఎందుకంటే ఫహద్ ఫాజిల్ గారి విలనిజంని తర్వాత మెల్లిమెల్లిగా రివీల్ చేస్తూ వచ్చారు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి మాస్ అంతే. టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఫహద్ ఫాజిల్ గారు కూడా. అండ్ ఇప్పుడు మ్యూజిక్ విషయానికి వస్తే డిఎస్పీ గారి మ్యూజిక్ యాజ్ యూజువల్గా అదరగొట్టేశాడు. అండ్ డిఎస్పీ ఆన్ డ్యూటీ ఈ మూవీకి అయితే. అండ్ బీజిఎమ్స్, సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. తమన్ గారు ఇంకా శామ్ సియర్స్ గారికి కూడా మ్యూజిక్ ఛాన్స్ ఇచ్చారని క్రెడిట్స్లో అయితే వేశారు. మరి వాళ్ళు దేనికి కంపోజ్ చేశారని అయితే ఇంకా క్లారిటీ లేదు. కిసిక్ సాంగ్ని ట్రోల్ చేసిన వాళ్ళే థియేటర్లో ఊగిపోయారు. మీరు ఒకవేళ మూవీ చూడకపోయి ఉంటే రివ్యూ ఇక్కడితో ఆపేసేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని నెగిటివ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ అవి కేవలం నా ఒపీనియన్ మాత్రమే. అండ్ మీకు అలా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, అది మీ ఇష్టం. అది మీరు మూవీకి వెళ్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడినట్లయితే ఫస్ట్ నెగిటివ్ విఎఫ్ఎక్స్ చాలా ప్లేసెస్లో అయితే గ్రీన్ స్క్రీన్ అని ఈజీగా అర్థమైపోతుంది. సెకండ్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ కొంచెం కరెక్ట్గా అయితే లేదు. ఎందుకంటే హీరోకి మధ్యలో చాలామంది విలన్స్ అయితే వస్తారు అండ్ చాలా థ్రెట్స్ కూడా ఉంటాయి. కానీ అవి ఎలా రిజాల్వ్ అయ్యాయి అయితే చూపించలేదు. అండ్ స్టోరీతో పాటు అవి కూడా ఎండ్ అయిపోతాయి. అండ్ ఒక హైప్ ఇచ్చే మూమెంట్ అయితే నాకు కొంచెం నచ్చలేదు. అదేంటంటే క్లైమాక్స్లో పావని కరణ్ గారితో ఒక సీన్ అయితే ఉంటుంది. అందులో హీరోకి చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి, కానీ ఒక విలన్ అయితే దారుణంగా చంపడం జరుగుతుంది. అండ్ అది నాకైతే ఎక్కలేదు. సో అదొకటైతే నచ్చలేదు. అండ్ అంతే. అండ్ ఆ నెగిటివ్స్ని మన అల్లు అర్జున్ గారు తన యాక్టింగ్తో అయితే కంపెన్సేట్ చేయడం జరిగింది. సో అవి పెద్ద లెక్కేం కాదు. మూవీ అయితే బాగుంది. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అయితే చూడండి. అండ్ ఈ మూవీకి 3Dలో వెళ్ళిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేస్తారా ఒకసారి. అంటే 3D ఇచ్చే మూమెంట్స్ అయితే ఏమున్నాయి నాకు అర్థం కాలేదు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.